హిందూ ధర్మంలో మహావిష్ణువు 10 అవతారాలను దశావతారాలు అని అంటారు. ఈ అవతారాలను మహావిష్ణువు వివిధ సందర్భాల్లో ధర్మాన్ని స్థాపించడానికి, రాక్షసులను సంహరించడానికి అవతరించాడు. ఈ వీడియోలో ప్రతి అవతారం యొక్క ప్రాముఖ్యతను, కారణాన్ని, కథను మరియు వాటి పాఠాల గురించి వివరంగా తెలుసుకుందాం. అందులో ముందుగా మత్స్యావతారం. శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ 10 అవతారాల్లో మొదటి అవతారం వచ్చేసి మత్స్యావతారం. చేప రూపంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం గావించాడు. పరమ పవిత్రమైన వేదాలను జనులకు అర్పించాడు. ఇక రెండవది కూర్మావతారం. హిందూ ధర్మ పురాణాలలో శ్రీ విష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మమనగా తాబేలు అని అర్థం వస్తుంది. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించారు. పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో దానిని భరిస్తాడు. ఇది క్రతియుగంలో సంభవించిన అవతారం. కూర్మ అవతారం ధైర్యాన్ని, స్థిరత్వాన్ని చూపిస్తోంది. ఇక వరాహ అవతారం. ఈ అవతారంలో భూమాతి రక్షణ కోసం విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని పాతాళం నుంచి పైకి తీసుకువస్తాడు. భూమిని కాపాడిన ఈ రూపంలో విష్ణువు హిరణ్యాక్ష అనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారం ప్రకృతికి మనం ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది. ఇక నాలుగోది నరసింహ అవతారం. హిరణ్యకశిపుడనే రాక్షసుడు భగవంతుడు ఉన్నాడని నమ్మే తన కుమారుడి భక్త ప్రహ్లాదుని కాపాడడానికి విష్ణువు నరసింహ అవతారంలో వచ్చాడు. హిరణ్యకశిపుడు అడుగుతున్న అక్కడ ఉంది అనే ప్రశ్నకు నరసింహుడు సమాధానంగా అర్ధమనిషి అర్ధసింహం రూపంలో అవతరించి సంహరించాడు. ఈ అవతారం భక్తి, శక్తి మరియు ధైర్యాన్ని ప్రాతినిధ్యం చేస్తోంది. ఇక వామన అవతారం. వామన అవతారం ఒక బలహీనమైన రూపంలో ఉన్నా కూడా తన తెలివి, భక్తి వల్ల బలిచక్రవర్తిని ఆశీర్వదించి 3 అడుగుల భూమి రూపంలో పరమాధికారం పొందిన తీర్పు చెప్పబడింది. ఈ అవతారం వినయం, భక్తి, తెలివితేటలుంటే ఏదైనా సాధించవచ్చుననే సందేశం ఇస్తోంది. ఇక పరశురామ అవతారం. పరశురాముడు ధర్మరక్షణ కోసం అవతరించాడు. క్షత్రియులు ధర్మాన్ని దూరం చేసే సమయంలో పరశురాముడు ఆయుధాలను ధర్మపరంగా వినియోగించి పతీత క్షత్రియులను నియంత్రించాడు. ఈ అవతారం ధర్మం కోసం త్యాగం చేయడంలో ఉన్న గొప్పతనాన్ని సూచిస్తోంది. తర్వాత రామ అవతారం. రాముడు ధర్మాన్ని ప్రతిఫలించుకునే అవతారం. రావణుణ్ణి సంహరించి సీతాదేవిని రక్షించడమే కాకుండా సత్యాన్ని, నమ్మకాన్ని, క్షమాత్మకతను కూడా స్థాపించాడు. రాముడు మనకు నిజాయితీ, త్యాగం, పరిపూర్ణతకు ప్రతీకగా నిలుస్తాడు. బలరామ అవతారం. బలరాముడు కృష్ణుడికి అన్న. తన బలం, పట్టుదలతో శత్రువులను శిక్షించాడు. బలరాముడు రైతులకు మరియు మట్టికి ప్రేమను కలిగించే అవతారంగా కీర్తించబడతాడు. ఈ అవతారం వ్యవసాయ సంస్కృతిని మరియు శక్తిని పూజించడం అనేది సూచిస్తోంది. ఇక శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు మనకు ధర్మం, న్యాయం, ప్రేమ మరియు భక్తి ప్రధానంగా చెప్పాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీత ద్వారా మనుషులకు కర్మ, ధర్మ మార్గాలను బోధించాడు. ఈ అవతారం స్నేహం, ధైర్యం, మానవతను సూచిస్తోంది. ఇక రాబోయే అవతారమే కల్కి అవతారం. కల్కి అవతారం భవిష్యత్తులో కలగబోయే అవతారం. కల్కి అవతారంలో విష్ణువు అజ్ఞానం, అసత్యం, అన్యాయాన్ని నాశనం చేస్తాడు. కల్కి అవతారం సత్యం, ధర్మం కోసం నిలబడి అన్ని దుర్మార్గాలను వినాశనం చేయడం సూచిస్తోంది. ఈ వీడియోలో మనం మహావిష్ణువు యొక్క 10 అవతారాలను గురించి తెలుసుకున్నాం. ప్రతి అవతారం మనకు ఒక విలువైన పాఠాన్ని అందిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.